హాయ్ ఫ్రెండ్స్, ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో కొత్త సంచలనం సృష్టించిన హీరో మోటోకార్ప్ తమ తాజా విడుదలైన విడా V2 ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం ఈ స్కూటర్ని పూర్తిగా రివ్యూ చేయబోతున్నాం, ముఖ్యంగా మైలేజ్ మరియు ఇతర స్కూటర్లతో పోలిక గురించి చర్చిద్దాం. ముందుగా ఈ స్కూటర్ డిజైన్ గురించి మాట్లాడుకుందాం. ఫ్యూచరిస్టిక్ లుక్తో పాటు ఎర్గనామిక్ డిజైన్ కూడా చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియంగా ఉంది. ప్లాస్టిక్ మెటీరియల్స్ కూడా గుడ్ క్వాలిటీతో ఉన్నాయి. ఇప్పుడు కీ ఫీచర్స్ మరియు మైలేజ్ గురించి చూద్దాం. ఈ స్కూటర్ 3 వేరియంట్లలో వస్తుంది: విడా V2 లైట్, విడా V2 ప్లస్ మరియు విడా V2 ప్రో. ప్రతి వేరియంట్కు తనకంటూ ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ స్కూటర్లో 7 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే, కీలెస్ ఎంట్రీ, రివర్స్ గేర్, టర్న్ బై టర్న్ నేవిగేషన్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. విడా V2 లైట్ సింగిల్ ఛార్జ్పై 94 కిలోమీటర్ల రేంజ్ను అందిస్తుంది. విడా V2 ప్లస్ సింగిల్ ఛార్జ్పై 143 కిలోమీటర్ల రేంజ్ను అందిస్తుంది. విడా V2 ప్రో సింగిల్ ఛార్జ్పై 165 కిలోమీటర్ల రేంజ్ను అందిస్తుంది. ఇప్పుడు ఈ రేంజ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్తో ఎలా పోలుస్తుందో చూద్దాం. ఈ రేంజ్లో టీవీఎస్ ఐక్యూబ్ మరియు ఓలా ఎలక్ట్రిక్ S1 ప్రధాన ప్రత్యర్థులు. టీవీఎస్ ఐక్యూబ్ సింగిల్ ఛార్జ్పై 100 నుండి 140 కిలోమీటర్ల రేంజ్ను అందిస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ S1 సింగిల్ ఛార్జ్పై 120 నుండి 160 కిలోమీటర్ల రేంజ్ను అందిస్తుంది. రేంజ్ విషయంలో హీరో విడా V2, ముఖ్యంగా ప్రో వేరియంట్, తన ప్రత్యర్థులతో పోటీ పడుతుంది. అయితే రియల్ వరల్డ్ రేంజ్ అనేది రైడింగ్ స్టైల్, రోడ్ కండిషన్స్, వాతావరణం వంటి అనేక కారకాలపై ఆధారపడి ఉంటుంది. రైడ్ క్వాలిటీ చాలా సున్నితంగా ఉంది. సస్పెన్షన్ సెటప్ బంప్స్ మరియు పాట్ హోల్స్ను చక్కగా హ్యాండిల్ చేస్తుంది. హ్యాండ్లింగ్ కూడా చాలా సులభం. కార్నర్స్ తీసుకోవడం చాలా సింపుల్. వాయిస్ ఓవర్. మొత్తం మీద హీరో విడా V2 ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా ప్రాథమిక అవసరాలకు సరిపోయే వాహనం. డిజైన్, ఫీచర్స్, పర్ఫార్మెన్స్, రైడ్ క్వాలిటీ అన్ని విధాలుగా చాలా బాగున్నాయి. మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే విడా V2 ఖచ్చితంగా మీ లిస్ట్లో ఉండాలి.